కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు నవంబర్ మాసంలో 25వ తేదీ అనగా సోమవారం తిథి ఏ రోజున ఈ రాశి జాతకులకు ఒక స్త్రీ వలన గుండెలు పగిలే వార్త, ఆ వార్త ఏమిటో తెలియాలి అన్నా, ఈ రోజున దినఫలాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకోవాలి అనుకున్నా ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. వైవాహిక జీవితంలో ఆనందం మరియు సంతృప్తి ఉంటుంది. పోటీ పరీక్షల్లో అద్భుతవంతమైన విజయాలు సాధిస్తారు. పెద్ద పని చేయాలనే ఆలోచన వస్తుంది. షేర్లు మరియు లాటరీ మొదలైన వాటి నుండి ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంది. స్థిరాస్తులకు సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి. పురోగతితో నిండి ఉంటుంది. మీరు చాలా కాలంగా సౌకర్యంగా ఉన్న విషయాలు తొలగిపోతాయి. మహిళలు ఈ రోజున మీ జీవిత భాగస్వామి కోసం కొంత సమయం కేటాయించాలి. అవివాహితుల విషయానికి వస్తే గనక వివాహానికి సంబంధించి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపార విషయంలో పాలు పంచుకునే వ్యక్తులు వారి పూర్వీకుల వ్యాపారం నుండి డబ్బు పొందే అవకాశాలున్నాయి. ప్రస్తుత కాలంలో బంగారంలో పెట్టుబడి పెట్టడం మీకు చాలా ప్రయోజనకరం. ఈ రాశి వారికి ఉద్యోగంలో కొంత కొత్తదనం ఉంటుంది. ఆఫీసులో పనులు సజావుగా సాగితే ప్రమోషన్ కూడా వచ్చే అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగార్థులు కొందరు మంచిని పెంపొందించొచ్చు. వ్యాపారుల ఉత్పత్తికి నాణ్యతను కొనసాగించాలి. లేకుంటే నాణ్యత లోపానికి సంబంధించి కస్టమర్ల నుండి ఫిర్యాదులు రావచ్చు. పూర్వీకుల ఆస్తికి సంబంధించి కుటుంబంలో ఏదైనా వివాదం ఉంటే మీరు ఆ వివాదం నుండి ఉపశమనం పొందొచ్చు. మొబైల్ ల్యాప్టాప్లపై పనిచేసేవారు కళ్లను జాగ్రత్తగా చూసుకోండి. కంటి చూపు బలహీనపడే అవకాశం కనిపిస్తుంది. సమయానికి మీ ఉత్తేజకరమైన కలలు నెరవేరవచ్చు. మీరు కొన్ని పవిత్ర స్థలాలు సందర్శించవచ్చు. మీరు మీ పని సులభంగా నేర్చుకునే విధంగా పనిని ప్లాన్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు పెద్దల సలహా తప్పక తీసుకోండి. ప్రత్యేకించి ఇతరుల సొమ్మును పెట్టుబడిగా పెడుతుంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, నష్టపోతారు. కావున జాగ్రత్తగా ముందు అడుగు వేయండి. తొందరపడితే సమస్యలు తప్పవు. ఆటగాళ్లు ఈ రోజు అనారోగ్యంతో ఉండొచ్చు. దీని కారణంగా వారు ఏదైనా అంతర్జాతీయ పోటీలో పాల్గొనకుండా ఉండాల్సి రావచ్చు. ఈ రాశి వ్యాపారులు ఈ రోజున మంచి లాభాలు పొందుకుంటారు. ఈ రోజు మీ జీవితం భాగస్వామి ఆరోగ్యం క్షీణించడం వల్ల కాస్త ఆందోళన ఉంటుంది. మీరు ఎవరి దగ్గర అయినా కొంత డబ్బు అప్పుగా తీసుకున్నట్లయితే గనక మీరు దాన్ని కూడా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ కారణంగా మీ ఆర్థిక పరిస్థితిపై భారం పెరగొచ్చు. ఈ రోజు మీ రోజువారీ అవసరాలు తీర్చుకోవడానికి కొంత డబ్బు ఖర్చు చేస్తారు. ఈ రోజు మీకు సాధారణం. వ్యాపారంలో కొత్త సమస్యలు తలెత్తవచ్చు. లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ పురోగతికి అడ్డంకులు తొలగిపోతాయి. మీ పిల్లల కార్యకలాపాలకు పూర్తి శ్రద్ధ వహించాలి. మీ ఆరోగ్యం గురించి అస్సలు అజాగ్రత్తగా ఉండొద్దు. లేకపోతే మీ సమస్యలు పెరుగుతాయి. మీ కొత్త ప్రత్యర్థులు కొందరు తలెత్తవచ్చు. కుటుంబంలో చిన్న అతిథి రావచ్చు. ఈ రోజు ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఈ విషయంలో ఉండండి. మీ ఎదుగుదల చూసి మీ కుటుంబంలోని ఒక స్త్రీ మీ మీద చెడు దృష్టితో ఏడుస్తున్నారు. దీనివల్ల మీకు తరచూ ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ఆ స్త్రీ యొక్క చెడు దృష్టి వల్ల మీ యొక్క జరిగే పనులు ఆగిపోవచ్చు. వచ్చే డబ్బు ఆగిపోవచ్చు. ఒకటి కాదండి, ఒకవేళ డబ్బు వచ్చినా కానీ అది ఏదో ఒక రూపంలో ఖర్చయిపోతుంది. చిన్న చిన్న విషయాలకు గొడవలు జరుగుతుండొచ్చు. మీకు పని చేయాలని అనిపించదు. నీరసం ఉంటుంది. సోమరిపోతుతనం ఉంటుంది. జరిగే పనులు మధ్యలో ఆగిపోవచ్చు. ఈ రోజున ఈ యొక్క స్త్రీ చెడు దృష్టి వల్ల మీకు కాళ్ల నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉంటాయి. నీరసం అయిపోతారు. ఈ విధంగా స్త్రీ యొక్క చెడు దృష్టి వల్ల మీకు అన్ని రకాల సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. కావున మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ స్త్రీ యొక్క చెడు దృష్టి నుండి బయటపడడానికి ప్రయత్నించండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడాను ఆ స్త్రీ యొక్క చెడు దృష్టి నుండి బయటపడాలి అని తప్పక
తప్పకుండా శివారాధన చేయండి, మేలు కలుగుతుంది. లేదా హనుమాన్ చాలీసాను పాటించండి, మీకు మానసిక స్థైర్యం కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.